ఈరోజు ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థనతో. మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడవు తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందరికో లేని తండ్రి తనకి ఇచ్చి ఉన్నారు ప్రభా. అందరూ బట్టి మీకు వేలాది కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ దినము నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభా, సాక్ష్యముల ద్వారా, అలాగే తండ్రి వాక్య ధ్యానములోను, ప్రార్థన జ్ఞాపంలోను మీరు తోడై ఉండి మమ్మల్ని నడిపించండి నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్రభా మీ స్వాధీనంలోకి తీసుకోనండి ప్రభువా. తండ్రి, రావాల్సిన బిడ్డలను సకాలంలో మీ సన్నిధికి రావడం సహాయం చేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరక్కై పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తుతించరే ప్రజలారా అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని, కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని.
ఇప్పుడు మన మధ్యలో ఉన్న ప్రియాంకకు వచ్చి ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. రాజాని సన్నిధిలోనే ఉంటారయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన
ఆకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటారయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తారయ్యా నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరిపోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నావే భయపడకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నావే భయపడకు అన్నావు నీయంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా నీయంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటారయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
సన్నిధిలోనే ఉంటారయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తారయ్యా పాటపాడి దేవుని నామాన్ని మహిమపరచిన ప్రియాంకకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సందీప్ అన్న వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. లెక్కించలేని స్తోత్రము దేవయల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవయల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. వాటి భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును. భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము
పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సందీపానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. బ్లెస్సీ అక్క వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుకుంటాను. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. బాధలు గతించిపోవును, సమస్తము నూతనమగును.
ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నిన్ను కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నిన్ను కరుణతో. కనుమరుగైన సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. కనుమరుగైన సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. కాటవి గతించిపోవును సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురుచూతును. కాటవి గతించిపోవును సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురుచూతును. నూతనపరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతనపరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను. నూతనపరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను. నూతనపరచుము నా సమస్తము. కాటవి గతించిపోవును సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురుచూతును. కాటవి గతించిపోవును సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురుచూతును. హల్లెలూయా. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన బ్లెస్సీకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఆనకన్న వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుటా లేచియుండుటా కూర్చుండుటా లేచియుండుటా బాగుగా ఎరిగియున్నావు బాగుగా ఎరిగియున్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా
కబరయువన్నీ అన్నీయు ఎరిగియున్నావు నడచినను పడుకుందను అన్నాది ఎరిగియున్నావు నడచినను పడుకుందను అయ్యా ఎరిగియున్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా చూచువడా నిత్యం కాచువడా నన్ను చూచువడా నిత్యం కాచువడా వెలుగను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించను వెలుగను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించను చేతులచే అనుదినము పట్టివే నడిపించావు నీ చేతులచే అనుదినము పట్టివే నడిపించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువడా నిత్యం కాచువడా నన్ను చూచువడా నిత్యం కాచువడా యుండగాని కన్నులకు మరుగైయుండలేదయ్యా యుండగాని కన్నులకు మరుగైయుండలేదయ్యా విచిత్రముగా నిత్యచితిని ఆశ్చర్యమే కలుగుచున్నది విచిత్రముగా నిత్యచితిని ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా చూచువడా నిత్యం కాచువడా నన్ను చూచువడా నిత్యం కాచువడా పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుంటున్నా లేచుంటున్నా కూర్చుంటున్నా లేచుంటున్నా కాలుగా ఎరిగియున్నావు కాలుగా ఎరిగియున్నావు కాలుగా ఎరిగియున్నావు కాలుగా ఎరిగియున్నావు. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన ఆనోకానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సన్లతగా వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. వర్ణించగలనా నీ కార్యములను వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యములను వివరించగలనా నీ మేలులను ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించలేని
నామాన్ని మహిమపరిచిన సరళతకు నిన్ను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న హరీష్ శాంతని అన్న వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా నా జీవిత ధన్యతై ఉన్నది. అందరూ కలిసి పాడు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా ధన్యతై ఉన్నది. నా జీవిత మూడు వారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మూడు వారిన చిగురింప చేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా మహోన్నతుడా నీ కృపలో నేను జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది.
పాటపాడి దేవుడి నామాన్ని మహిమపరిచిన హర్ష అంటున్నానికి 2 వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం లేచినట్లయితే కొన్ని నిమిషాలు ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో మన పూర్ణ హృదయాలతో ఆరాధించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నాయన జీవము గల దేవ, సర్వోన్నతుడనైనా సర్వంత్ర్యామి నాయన, అయ్యా కరుణించువాడా, కృప చూపువాడనైనా, అయ్యా దయతోనైనా మమ్మలను రక్షించినైనా తండ్రి అయ్యా నడిపించువాడనైనా తండ్రి అయ్యా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. నువ్వు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి నాయన
ఇచ్చిన విడుదల బట్టి నాయన, పొందుకున్న స్వస్థతని బట్టి నాయన తండ్రి అయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన, స్తోత్రం నాయన అయ్యా. మేము ఆరాధించుండగానైనా నీ ఆత్మనైనా తండ్రి అయ్యా మెండుగా మా మీద కొమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. స్తోత్రం స్తోత్రం నాయన. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేవేను తీరుగా
అయినా నైనా నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి నాయన. సమస్తమును నాయన తండ్రి అయ్యా సాధ్యమైన వాడవు తండ్రి నాయన. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవుని నీ ప్రజలందరికై రాజాజ్ఞమాచింది నీవేనని. అహమును అణచి అధికారులను అలములు చేసిన నీకు నీ ప్రజలందరికై రాజాజ్ఞమాచింది నీవేనని. అహమును అణచి అధికారులను అలములు చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా.
కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనాది కాలాన ప్రథమ ఫలముగా భద్రపరచిన నీవు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని
తండ్రి అయ్యా. ఏముంది తండ్రి నైనా నీకునైనా సమస్తము నాయన తండ్రి అయ్యా సాధ్యమైన దేవుడవు తండ్రి నాయనా. అయ్యా ఉన్నతమైన శ్రేష్టమైన అద్భుతమైన నాయన తండ్రి ప్రేమను మా పట్ల కనపరిచినైనా నిత్యము నీ కృపతోనైనా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవానైనా నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. మేము చేసిన నాయన తండ్రి ఈ స్తుతి ఆరాధన నైనా అయ్యా స్తుతి మహిమ నైనా తండ్రి అయ్యా స్తుతి ఘనత నైనా తండ్రి అయ్యా యేసు నామములోనైనా తండ్రి అయ్యా ఈ బంగారు పాదానికి నైనా తండ్రి అయ్యా సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునాన్న మీ అందరికి శలం ప్రియ సహోదరి సల్లారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4-5 వచనములు. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలీయుల వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సల్లారా, యెహోయాహాజు విజయం కొరకు ప్రార్థన చేశాడు. సిరియా రాజు చేత బాధలు పొందిన ఇశ్రాయేలీయుల మీద కనికరపడమని యెహోయాహాజు మొరపెట్టాడు. ప్రియ సహోదరి సల్లారా, యెహోయాహాజు విజయం కొరకు ప్రార్థన చేశాడు. విజయం కొరకు యెహోయాహాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మనవి ఆలకించి అంగీకరించి ఇశ్రాయేలీయుల వారిని రక్షించుట కొరకు దేవుడు ఒకరిని అక్కడ నియమించాడు. ఇక్కడ సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడ్డారు అంటే యెహోయాహాజు చేసిన ప్రార్థన వల్ల. ప్రియ సహోదరి సోదరా, విజయం కొరకు అతను ప్రార్థన చేశాడు. అతను విజయం పొందడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడడానికి కారణం ఏంటంటే యెహోయాహాజు చేసిన ప్రార్థన. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం విజయం కోసం మొరపెట్టే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎంతగానో సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో బాధ పెట్టాడు, వారు కృంగిపోయేలాగా చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడండి, యెహోయాహాజు చేసిన ప్రార్థన ఆలకించి అంగీకరించి అతనికి దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. కనుక మనము విజయం కోసం మొరపెట్టే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శత్రువుపై విజయం కొరకు మనము మొరపెట్టే వారిగా ఉండాలని యెహోయాహాజు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 1వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనము. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకముంచినందున ఆయన వారి మొర ఆలకించెను. 21వ వచనం. గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. 22వ వచనం. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకొని పోవడు వరకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారును వీరి స్థానములయందు కాపరముండిరి. హల్లెలూయా. రూబేనీయులు విజయం కొరకు మొరపెట్టారు. రూబేనీయులు యుద్ధమందు దేవునికి మొరపెట్టారు. ప్రియ సహోదరి సోదరా, వారు చేసిన ప్రార్థన విశ్వాసంతో వారు చేశారు కాబట్టి దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి ఉన్నతమైన విజయాన్ని అనుగ్రహించాడు. 21వ వచనంలో చూసినట్లయితే వారు జయించుట కొరకు వారికి సహాయం కలిగెను. మనం విజయం పొందాలి అంటే మనకి దేవుని సహాయం మనకు అవసరం అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, రూబేనీయులు విజయం కొరకు మొరపెట్టారండి. వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాలని వారు విశ్వసించారు కాబట్టే దేవుడు వారికి సహాయం చేసి వారికి విజయాన్ని అనుగ్రహించాడు. రూబేనీయులు జయించుట కొరకు వారికి సహాయం కలిగెను. దేవుని వలన విశ్వాసంతో వారు ప్రార్థన చేశారు కాబట్టే వారు విజయాన్ని పొందుకోగలిగారు.
ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు మేము చేసిన ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు అని వారు విశ్వసించారు కాబట్టే దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించి వారికి ఉన్నతమైన విజయాన్ని వారు పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియ సహోదరి సోదరులారా, మనం విజయం పొందాలి అంటే మనము విశ్వాసంతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు అని నిరీక్షణగా ఎదురు చూసేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనుషులు చేసే సహాయం వల్ల మనం విజయం పొందుతామో లేదో తెలియదు, కానీ మనం విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆయన మనకు సహాయం చేసినట్లయితే మనము ఉన్నతమైన విజయాన్ని పొందుతామని రూబేనీయులు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనము. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులను బూరలు ఊదిరి. అబియా సైన్యము ఇక్కడ విజయం కొరకు ప్రార్థన చేశారు. వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించాడు. విశ్వాసంతో వారు బూరలు ఊదారు. అబియా సైన్యం విజయం కొరకు ప్రార్థన చేశారు. వారు విశ్వాసంతో బూరలు ఊదారు. ప్రియ సహోదరి సోదరులారా, విజయం పొందాలి అంటే మనము దేవుని స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారుగా, దేవుడు మా జీవితంలో కార్యం చేస్తాడు అని విశ్వసించి ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుడు అబియా సైన్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబియా సైన్యం విజయం పొందుకున్నారు అంటే వారు విజయం పొందడానికి ముందుగానే దేవుని స్తుతించే విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి వారు విజయాన్ని పొందుకోగలిగారు. మనము స్తుతించేవారుగా, దేవుడి కృతజ్ఞతలు తెలిపేవారుగా ఉన్నట్లయితే విజయాన్ని పొందుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీ పైన జయమునొందనీయకుము అని ప్రార్థింపగా ఆసా గారు ఇక్కడ శ్రేష్టమైన ఉన్నతమైన ప్రార్థన చేశారు. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఆసా ప్రవక్త అంటున్నాడండి, విస్తారమైన జనాలు ఎంతమంది ఉన్నా వారిని ఓడించడానికి బలము లేని వారమైన మాకు సహాయం చేయడానికి నీవు తప్ప ఎవరు లేరు అని ఆశా గారు ప్రార్థనలో కూడా దేవుడి పట్ల ఎంతగానో విధేయతతో తగ్గింపుతో దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు. ఆశా గారు ఏమంటున్నారంటే, మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఈ నామమును బట్టి ఈ సైన్యంను ఎదిరించుటకు మేము బయలుదేరుచున్నాము అని ఆశా ప్రవక్త విజయం కొరకు ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సోదరులారా, మనము మన జీవితంలో విజయం కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆశా ప్రవక్త ఏమన్నాడండి, ఇంత గొప్ప సైన్యాన్ని ఎదిరించటానికి బలం లేని మాకు సహాయం చేయగలిగిన వాడువు నీవే, అంటే దేవుడే. జీవితంలో అది ఒక పనిలో విజయమైన, శత్రువుపై విజయమైన, దేంట్లో మనం విజయం పొందాలి అన్నా మనకి సహాయం చేయగలిగిన సమర్థుడు, బలవంతుడు, శక్తివంతుడు దేవుడే అని ఈ ప్రార్థన ద్వారా మనం తెలుసుకుంటాం. ప్రియ సహోదరి సోదరులారా, నిన్నే నమ్ముకుని ఉన్నాం. మేము మనుషుల్లో, స్నేహితుల్లో, బంధుమిత్రుల్లో మేము నమ్ముకోలేదు ప్రభువా, నిన్నే నమ్ముకున్నాం. నీ నామమును బట్టియే ఆ సైన్యాన్ని ఎదిరించుటకు మేము బయలుదేరుచున్నామని విశ్వాసంతో ఆశా ప్రవక్త చేసిన ప్రార్థన ఆలకించి ఉన్నతమైన విజయాన్ని దేవుడు ఆయన కృప ద్వారా అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సోదరులారా, మనము కూడా విజయం కొరకు మొరపెట్టేవారుగా ఉండాలి. విజయం కోసం మొరపెట్టే మనము విశ్వాసం కలిగి ఉండాలి.
విజయం కోసం మొరపెట్టే మనము దేవునిపై ఆధారపడేవారుగా ఉండాలి. విజయం కోసం మొరపెట్టే మనము విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తూ దేవుడు చేసే కార్యం కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. విజయం కోసం మొరపెట్టే మనము దేవుడికి మొదటిగా మనం దేనిపై విజయం పొందాలో, ఏ శత్రువు పైన ఏ పనిలో అయినా మనం విజయం పొందాలి అయినా ప్రతి దాని గురించి దేవుడి దగ్గర మనం విశ్వాసంతో మొరపెట్టి మనం విశ్వసించినట్లయితే, విశ్వాసాన్ని క్రియల్లో చూపించినట్లయితే దేవుడు ఆయన ఉన్నతమైన సహాయాన్ని మనకు అనుగ్రహించి మనం విజయం పొందడం కొరకు ఆయన మనకు కృప చూపే దేవుడిగా ఉంటారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెహోయాహాజు శత్రుపై విజయం కొరకు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. రూబేనీయులు విజయం కోసం మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. అబియా సైన్యం విజయం కోసం మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. ఆసా విజయం కోసం మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడు. అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో విజయం కోసం మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఎందుకంటే వారు దేవుని విశ్వసించి దేవునికి మొరపెట్టారు. విశ్వాసాన్ని క్రియలో చూపించి దేవుడు ఖచ్చితంగా అక్కడ విజయాన్ని అనుగ్రహిస్తాడు అని వారు విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి దేవుడే వారికి దిక్కు, దేవుడే వారికి సహాయం చేయగలిగిన సమర్థుడు అని దేవుని మీద వారు ఆధారపడ్డారు. కాబట్టి వారు విజయం పొందుకోగలిగారు. ప్రియ సహోదరి సోదరా, మనము విజయం పొందాలి అంటే మనము దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. మనం విజయం పొందాలి అంటే దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు అని మనం విశ్వాసంతో మొరపెట్టేవారుగా ఉండాలి. దేవుడిచ్చే విజయం కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుడిచ్చే సహాయం ద్వారానే మనము విజయం పొందుకునేవారుగా ఉండాలి. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ యెహోయాహాజు విజయం పొందుకున్నాడు అంటే దేవుని సహాయం వలనే. రూబేనీయులు విజయం పొందుకున్నారు అంటే దేవుని సహాయం వలనే. అబియా సైన్యం విజయం పొందుకున్నారు అంటే దేవుని సహాయం వల్లే. ఆసా విజయం పొందుకున్నాడు అంటే దేవుని సహాయం వల్లే. మన జీవితంలో మనం విజయం పొందుకోవాలి అంటే మనుషుల సహాయం వల్ల కాదు, కానీ దేవుని సహాయం ద్వారానే మనం విజయం పొందుకుంటాం. ప్రియ సహోదరి సోదరా, కనుక మనం విజయం కోసం విశ్వాసంతో ప్రార్థన చేసేవారుగా ఉండి దేవుని సహాయంతో మనం విజయం పొందుకోవాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, అయ్యా ఈరోజు వాక్యం ద్వారా నాయన తండ్రి అయ్యా అనేక విషయాలు నాయన తండ్రి అయ్యా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. యెహోయాహాజు నాయన తండ్రి అయ్యా శత్రుపై విజయం కొరకు నాయన తండ్రి అయ్యా మొరపెట్టినప్పుడు విశ్వాసంతో నాయన నువ్వు ప్రార్థన ఆలకించి నాయన తండ్రి శత్రుపై ఉన్నతమైన విజయాన్ని అనుగ్రహించి ఇశ్రాయేలు ప్రజలను రక్షించావు తండ్రి అయ్యా. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. రూబేనీయులు నాయన తండ్రి అయ్యా అయ్యా విజయం కోసం మొరపెట్టినప్పుడు విశ్వాసంతో నాయన తండ్రి అయ్యా నీవే వారికి సహాయం చేసి విజయాన్ని అనుగ్రహించావు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అబియా సైన్యం నాయన తండ్రి అయ్యా విజయం కోసం మొరపెట్టినప్పుడు నాయన తండ్రి అయ్యా విశ్వాసంతో నాయన వారు మొరపెట్టినప్పుడు నాయన వారికి ఉన్నతమైన విజయాన్ని అనుగ్రహించి వారి ప్రార్థన ఆలకించి నాయన తండ్రి అయ్యా వారికి సహాయం చేసావు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. ఆశా ప్రవక్త నాయన తండ్రి అయ్యా విశ్వాసంతో నాయన తండ్రి మొరపెట్టి నీవే దిక్కు అని నాయన తండ్రి అయ్యా నీపై సంపూర్ణంగా ఆధారపడి నాయన తండ్రి అయ్యా అయ్యా నాయన తండ్రి అయ్యా నీ మీద నమ్మకి ఉంచి నాయన తండ్రి అయ్యా అయ్యా విజయం పొందడం కోసం నాయన తండ్రి అయ్యా 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 నాయన తండ్రి అయ్యా యుద్ధం చేసినప్పుడు నాయన తండ్రి అయ్యా ఆశా ప్రవక్త ప్రార్థన ఆలకించి అంగీకరించి ఉన్నతమైన సహాయాన్ని నాయన అనుగ్రహించి నాయన అతని విశ్వాసాన్ని బట్టి నాయన తండ్రి అయ్యా ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించి నీవే ఉన్నతమైన విజయాన్ని నాయన ఆశా ప్రవక్తను అనుగ్రహించినందుకు నాయన అయ్యా కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి మాలో అనేక మందిని నాయన తండ్రి అయ్యా మేము కూడా విజయం పొందడానికి నాయన తండ్రి అయ్యా మొరపెట్టే కృపను దయచేయండి తండ్రి. యేసునామములో ఉపవాస దినం నాయన తండ్రి అయ్యా ఏ ప్రార్థనల కోసం నాయన మొరపెడుతున్నామో నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ వాక్ ద్వారా మమ్మల్ని స్వస్థపరిచి నాయన మేము కూడా నాయన తండ్రి మా జీవితంలో ఉన్నతమైన విజయాన్ని పొందుకోవడానికి నాయన మనుషుల సహాయం కాదు కానీ తండ్రి అయ్యా నీ సహాయం ద్వారా ఉన్నతమైన విజయాన్ని పొందుకోవడానికి నాయన తండ్రి అయ్యా విశ్వాసంతో ప్రార్థన చేసే హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా. మేము కూడా నాయన తండ్రి అయ్యా సంపూర్ణంగా నీ మీద ఆధారపడి నాయన తండ్రి అయ్యా నీ కృప ద్వారా నీ ఇచ్చే సహాయం ద్వారా నాయన తండ్రి అయ్యా అయ్యా నాయన తండ్రి అయ్యా ఉన్నతమైన విజయాన్ని పొందుకోవడానికి రూప చూపించి నడిపించి సహాయం చేయమని
సమస్తం తండ్రి అయిన దేవా, నీ చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవేళప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామములో, యేసైన శక్తి కలిగిన నామములో ఈ చిన్ని ప్రాణి మంగారు పాదాలకు మీ కృపదార సమర్పిస్తూ అడిగడుకొని పడి ఉన్నాను తండ్రి. ఆమేన్.